హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లో టాపిక్తో. ఈ రోజున ఇంకా మా అల్లరి తమ్ముళ్ళ గురించి ఇంకో విషయం చెప్తాను. వీళ్ళిద్దరూ కలిసి చేసిన పని అన్నమాట. ఇందులో మా నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందండి. ఒకప్పుడు కోరెక్స్ అని ఒక కాఫ్ సిరప్ వచ్చేది, చాలా రెగ్యులర్గా వాడుతూ ఉండేవాళ్ళు దాన్ని. అదేంటంటే అందులో ఆల్కహాల్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటాను, మత్తు అయితే పక్కా వస్తుంది. సాధారణంగా ఈ జలుబు చేసే వాటికి అలాగే ఇట్లాంటి వాటికి కొంచెం మత్తు వస్తుంది కదా, అట్లాంటిదన్నమాట. ఒకసారి మా తమ్ముడు మాత్రం, అంటే మా పిన్ని కొడుకు మాత్రం, అంటే ఎప్పుడు వాళ్ళు మా అమ్మమ్మ దగ్గరికి రావడమే కాదు, నేను కూడా నాన్నగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని కదా. సో అటువంటప్పుడు నాతో పాటు వాడు కూడా వచ్చాడు. మా చెల్లి రాలేదు కానీ మా తమ్ముడు వచ్చాడనమాట. సో ఈ వీడలాగా ఇక నాతో ఒక వాడు వస్తాడు, మా తమ్ముడు కూడా. అయితే ఏంటంటే ఇక్కడ వీడు కలిసి ఆడుకుంటున్నారు, బాగానే ఉంది. వీడికి కొంచెం జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చినప్పుడు జ్వరంతో పాటు దగ్గు కూడా వచ్చింది. అప్పుడు పిల్లలకి ఇచ్చేది కాఫ్ సిరప్ వేరే ఉండేది. సో పిల్లలకి ఇచ్చే కాఫ్ సిరప్ మా నాన్నగారు వాడికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాడి దగ్గర ఎవరు పడుకోకండి అమ్మా అని చెప్పారనమాట. అంటే పక్కన ఫీవర్ వచ్చిన వాళ్ళ పక్కన పడుకుంటే మనకు కూడా జ్వరం వస్తుందని. అయితే మావాడు నన్ను ఊరుకోడు కదా, అక్క నూరా అమ్మ నూరా అనుకుంటూ రచ్చ చేశాడు. సో నేను పడుకున్నాను. లేచేసరికి నాకు కూడా జ్వరం వచ్చేసింది. కాకపోతే ఈ లోపల ఏం జరిగింది అనేది, నిద్ర వచ్చేసేసింది, నిద్రపోయాను. ఏం జరిగింది అనేది మా చెల్లి లేచి చెప్తే కానీ నాకు తెలియలేదు. ఏంటయ్యా అంటే ఇద్దరూ కలిసి, నేనేమో పడుకుని నిద్రపోయానండి వాడి పక్కన, వాడేమో లేచేశాడు. లేచేసి మా చెల్లెళ్ళు ఇద్దరు బయట ఆడుకుంటున్నారు. సో సైలెంట్గా వచ్చి అన్నయ్య మరి పైన నాన్న ఒక మందు పెట్టారు, భలే తీయగా ఉంటుంది అన్నయ్య, అది తీయ మందు, అది ఎవరైనా తాగొచ్చు, నాకు నాన్న కొంచెమే ఇస్తున్నాడు, నేను ఒక మందు తాగుతాను, నువ్వు ఒక మందు తాగు అనుకుంటూ ఇద్దరు అడి చేసి ఇడి చేసి, చిన్నపిల్లలది అయినా అందులో కూడా ఎంతో కొంత మత్తు ఉంటుంది కదండి. సో వాడేమో ఆ బాటిల్, వీడేమో కోరెక్స్ బాటిల్, దాదాపుగా సగం బాటిల్ తాగేశారు. తాగేసేసేసరికి ఇంక ఇద్దరూ పడుకుని ఒకటే నిద్ర. మా చెల్లి లేపి, అక్క ఇలా అయిందక్క, ఎట్లా ఇప్పుడు, నాన్న లేస్తుంది. మా నాన్నగారి కోపం చాలా ఎక్కువ ఉండేది. సో నాన్న లేస్తే ఎట్లా ఇప్పుడు అని. ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు, ఒకటే నిద్రపోతున్నారు. ఇంకా అప్పుడు నెమ్మదిగా మా చిన్న చెల్లెలు చెప్పిందనమాట మా నాన్నగారికి. చెప్పగానే మా నాన్నగారికి కోపం వచ్చి మా పెద్ద చెల్లెల్ని పాపం బాగా కొట్టేశారండి. ఇంకా నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి తెలియకపోతే అని చెప్పి అన్నిసార్లు కూడా అదే ఇరుక్కునేది. ముఖ్యంగా మాలో ఎవరం ఏం చేసినా కూడా ఎవరి దగ్గర అయినా సరే అదే ఇరుక్కునేది, అదే తన్నులు తినేది. ఎట్లా చూసుకున్నా కూడా కోపం రాని మా తాతయ్యతో కూడా తన్నులు తిన్నది మా పెద్ద చెల్లైతే. సో అదండి వాళ్ళు చేసే గొప్ప పనులు. ఇంకా ఇంకో విషయానికి వస్తే, మా నాన్నగారు మా తమ్ముడు వచ్చినప్పుడు, రే చూడరా, ఇప్పుడు మీ పెద్దమ్మకి నాగేశ్వరరావు అంటే ఇష్టము, అంటే ఏఎన్ఆర్ అండి, సినిమా యాక్టర్ ఏఎన్ఆర్. సో నాగేశ్వరరావు, శోభన్ బాబు వీళ్ళిద్దరు మా అమ్మగారికి ఇష్టము. సో మా నాన్న వచ్చేసి, చూడరా ఇప్పుడు మీ పెద్దమ్మని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడరా అని మా అమ్మ వంట చేసుకుని ఉంటే, వంటగది చివరిలో మళ్ళీ ఎక్కడేమన్నా అంటుందే అని చెప్పేసి తలుపు దగ్గర మాత్రమే నుంచుని ఇట్లా చెయ్యి ఇలా పెట్టి నాగేశ్వరరావు స్టైల్లో అనమాట, ఒక లైలా కోసం అంటే వీడేమో పక్క నుంచి టిక్ 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 అంటాం మా తమ్ముడు, మా పిన్ని కొడుకు. సో వాడలాగా మా నాన్నలు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేయటం. ఆ తర్వాత మా అమ్మని పేరు పెట్టి జయ అని మధ్యలో అనమాట, మళ్ళీ అదొక ఇది అలా పిలుస్తూ మా నాన్నగారు డ్యాన్స్ వేయడం, వీడేమో పక్క నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం. ఇంకా నాకైతే మా నాన్నని అలా చూడటం నేను ఫస్ట్ టైము. నవ్వు వస్తుంది, మళ్ళీ కోపం కదా ఎవరిని అంటారా అని భయము. సో అలాగా మా అమ్మని బాగానే టీచ్ చేసేవాళ్ళండి మా నాన్నగారు. చాలా బాగుంది అదైతే నాకు చూడటానికి. ఈ రోజుకి ఆయన డ్యాన్సు, ఆయన పాట నాకు బాగా గుర్తుండిపోయినాయి. సో ఈరోజుకి ఇంతేనండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.